జాతర మొదలైనా నిజంగా ప్రపంచం అంతా ఒక జాతర జరిగిపోతుంది. అది జనవరి 10 జరగబోతున్నారు. నిజంగా ఊచకోత రామ్ చరణ్ ఊచకోత చూస్తారు 100%. నమ్మకం ఉంది. చూడన్న ఒక్క విషయం నాకు అనిపిస్తుంది, రామ్ చరణ్ ఇక్కడ చిరుతో మొదలైన తన యాత్ర మొన్న త్రిబుల్ దాకా తన చూసుకుంటే నిజంగా పుష్ప డైలాగ్ ఉంటాను, మట్టిని నేను నన్ను తెక్కితే ఇటుక అవుతాను, రాయిని నేను నన్ను చెక్కితే శిల్పాన్ని అవుతాను అంటూ నిజంగా ఇక్కడ చిరుతా ఇక్కడ త్రిబుల్ ఆస్కార్కి వెళ్ళడం అనేది నిజంగా డిసిప్లిన్ కేర్ ఆఫ్ అడ్రస్ అన్న. తన పని తను చేసుకుంటూ ఈరోజు సినిమాకే కేర్ ఆఫ్ అడ్రస్ మారిండు. ఒక చెప్తానా, ఇప్పటివరకు చరిత్రలో శంకర్ చాలా మందితో సినిమా తీస్తా కానీ తెలుగు ఓడితో సినిమా తీయలేడు. ఫస్ట్ టైం శంకర్ మన తెలుగు ఓడితో సినిమా తీసినట్టనే అర్థం చేసుకోవచ్చు అక్కడ రామ్ చరణ్ గొప్పతనం ఏంది, ఇక శంకర్ యొక్క డెడికేషన్ ఏంది అన్నది. 100% పెద్ద ప్లానింగ్ ఉందన్న, నాకు నమ్మకం ఉంది. చెప్తున్నా చూడండి, రామ్ చరణ్ గురించి ఒక మాట అంటాడు, ఇప్పుడు మీరు అంతా పాన్ ఇండియా రాజమౌళి మన సుకుమార్ అంటగానే అదే ఎస్ఎస్ రాజమౌళికి ఇండస్ట్రీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇట్టించిన వ్యక్తి రామ్ చరణ్ అన్న మగధీర ద్వారా. ఇదే మన సుకుమార్కి నిజం చెప్తున్న రంగస్థలం ద్వారా ఇండస్ట్రీ ఇట్టించిన వ్యక్తి మన రామ్ చరణ్ అన్న. సో రామ్ చరణ్ డెడికేషన్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ ఊత కోతుంటుంది. నేను చెప్తున్నా మన త్రిపులలో తన అల్లూరు సీతారామ గెటప్ వేసినప్పుడు చాలా మంది కన్నడ వాళ్ళు ఆ ఫోటో తీసుకొని దేవుళ్ళ పూజించారు. నిజం అంత డెడికేషన్ కనిపించింది అవునాను కాదన్న. అంత రీసెంట్గా మన నడుచుకుంటే రామ్ చరణ్ వెళ్తుంటే ఛత్రపతి శివాజీ కనిపించాడు అట్లా లుక్స్. నిజంగా నాకు అనిపిస్తుంది ఎవరైనా డైరెక్టర్ దయచేసి ఛత్రపతి శివాజీ బయోపిక్ రామ్ చరణ్ అన్న ద్వారా తీయాలని మనస్ఫూర్తి దొరకన్నా. 100% చెప్తున్నా, గేమ్ చేంజర్ మాత్రం ఊత కోత ఫస్ట్ డే రివ్యూస్ మాత్రం మంచిగా వస్తే మాత్రం సినిమాని ఎవరు ఆపలేడు. అంత మంచి క్వాలిటీ సినిమా చూస్తాం. ఉండొచ్చు అన్న, మేబీ ఇప్పుడు పుష్ప మ్యాన్ నడుస్తుంది ఎక్కడ చూస్తుంది. ఎందుకంటే పుష్ప ఆల్రెడీ 1 వీక్ అయింది, అయినా కూడా ఇంకా పుష్ప మ్యాన్ నడుస్తుంది. ఎందుకంటే తను అరెస్ట్ అవుతుంది, ఇంకా పబ్లిసిటీ అవుతుంది. సో గవర్నమెంట్ వాళ్ళ తొక్కలను చూసినప్పుడు కూడా తనకి ఇంకా పుష్ప పబ్లిసిటీ ఎక్కువైంది కాబట్టి పుష్ప మీద ఒక క్యూరియస్ ఇంకోటి 80% ఆక్యుపెన్స్ ఉంది సినిమాకి. సో అది మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా అనుకోవచ్చు. కానీ సో నేను చెప్తా, సినిమా ఫస్ట్ డే టాక్ మంచిగా వస్తే మాత్రం పుష్ప రికాలం కొట్టే సత్తా ఉన్న సినిమా ఏదంటే గేమ్ చేయాలని చెప్పుకోవచ్చు. నాకు చూడ నేను చెప్తున్నా, తెలుగు ప్రజలు కానీ ఎవరైనా సరే కంటెంట్ నచ్చాలన్న. చూడు బేబీ సినిమా చూడండి, మనకు తెలియదు కానీ సినిమా 100 కోట్లు కొట్టించాం. కాంతార సినిమా మనకు తెలియదు కానీ సినిమా నచ్చి మనం అంత పెద్ద హిట్ చేసాం. కేజీఎఫ్ సినిమా నాకు తెలియదు, ఫస్ట్ సినిమా కంటెంట్ నచ్చి సినిమా హిట్ చేసాం. ఇది కూడా అంతేనా, గేమ్ చేంజ్ సినిమా టాక్ మంచిగా రావాలి, ఫస్ట్ డే టాక్ మంచిగా రావాలి. కానీ సినిమాని ఎవరు ఆపలేదు. నాకు నమ్మకం ఉంది, ఫుల్ ప్లేట్ చెప్తున్నా 100%. సినిమా రామ్ చరణ్ అన్న ఊచకొత చూస్తారు అన్న. మొన్న వచ్చిన నిన్న ధూప్ సాంగ్ వచ్చింది, చాలా బాగుంది. అంతమంది నాన్న హైరాణ సాంగ్ అని రామచ్చ సాంగ్లో కూడా అన్న మన చిరంజీవి గెటప్ పోస్టర్ వేయగానే అక్కడ మాకు చిరంజీవి కొడుకులా కనిపించాడు, చిరంజీవి ఫ్యాన్లా కనిపించాడు. అది కానీ మన పవన్ కళ్యాణ్ కండువా కానీ యాక్చువల్గా శంకర్ ఈ స్టోరీ మన పవన్ కళ్యాణ్ రాశాడంట. సో బాబా చేయాల్సిన స్టోరీ ఈరోజు కొడుకు చేస్తాం కాబట్టి సో ఇప్పటివరకు ఇటువంటి లైన్ చరణ్ తీసుకోలేదు. ఎందుకంటే రాజకీయాలు కానీ 3 గెటప్లు, ఒకటి స్టూడెంట్, ఒకటి కలెక్టర్, ఇంకోటి రాజకీయ నాయకులు నాకు తీసుకోవాలి కాబట్టి కలిసి వస్తుంది అన్న ఫీల్ నాకు కలిగింది అన్న. అన్న చూడు అన్న, తన కండువా మనకు కనిపించింది ఆల్రెడీ. ఆ కండువా చాలా అన్న మాకు నిజంగా. మేము అనుకుంటాం ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారు కాబట్టి సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే కొడుకు కోసం బాబాయ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో 100% కనిపించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, ఇట్టు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.